రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 7 రోజుల్లో 345 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పెద్ది సినిమాకు నెగటివిటీ చాలా ఎక్కువైందని, యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నారని నటుడు జగపతి బాబు అన్నారు. పెద్ది సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బుచ్చిబాబుతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది అనేది అప్పలసూరి కథ అని, సినిమాలో హీరో తర్వాత ఆ పాత్రే మెయిన్ అని బుచ్చిబాబు అన్నారు. అప్పలసూరి పాత్ర చాలా సింపతిగా ఉండాలని, కానీ జగపతి బాబు అంటే రాయల్గా కనిపిస్తారని, అందుకే ఆ క్యారెక్టర్ ఎంపిక విషయంలో మొదట్లో స్ట్రగుల్ అయ్యానని, చివరికి ఏఐలో స్టోరీ బోర్డ్ చూశాక ఆ పాత్రకు జగపతి బాబు సరిగ్గా సరిపోతారని అనిపించిందని బుచ్చిబాబు తెలిపారు. ఆస్కార్, RRR లాంటి అచీవ్మెంట్స్ ఉన్న రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారని, మనిషి చేసే పని చేయలేదని, ప్రాణం పెట్టేశాడని జగపతి బాబు ప్రశంసించారు. రంగస్థలం సినిమా టైంలో రామ్ చరణ్ ఫస్ట్ టైం యాక్ట్ చేశాడని, స్టేజ్ మీదే అన్నానని, తన మాటలకు చిరంజీవి ఫీల్ అయ్యాడని జగపతి బాబు చెప్పారు. పెద్ది సినిమాలో నటనకు గాను చరణ్కు నేషనల్ అవార్డు రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ట్రైలర్ విషయంలో పొరపాటు జరిగిందని, ఇది సినిమాపై ట్రోలింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. పెద్ది ట్రైలర్ దగ్గరే బుచ్చిబాబు అందరికీ మాట్లాడుకోవటానికి ఛాన్స్ ఇచ్చేశాడని, ఫస్ట్ షోకే మోసేయొచ్చని ట్రోలర్స్ ప్రిపేర్ అయ్యారన్నారు జగపతి బాబు. అభిమానులు మాత్రం భుజం మీద ఎత్తుకుని తిరిగారన్నారు. ఇలాంటి సినిమాలకు అలాంటి పొరపాట్లు జరగకూడదని ఆయన పేర్కొన్నారు. 300 నుంచి 400 కోట్ల రూపాయలతో 3 ఏళ్లు కష్టపడి ఒక సినిమా తీస్తే 300 రూపాయల టికెట్ కొని సినిమా చూసి ట్రోల్ చేసేవాడు దానికి 10-20 రెట్లు సంపాదించుకోగలడని, అటువంటి ఇండస్ట్రీలో ఉన్నామని అన్నారు. 300 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూసేవాడు కింగ్ అని జగపతి బాబు పేర్కొన్నారు. సినిమా గెలిచిన తర్వాత కూడా మళ్లీ పోరాడాల్సి వస్తోందని, ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు అలా ఉన్నాయని జగపతి బాబు విశ్లేషించారు. అపోజిషన్, నెగటివ్ పీపుల్తో ఈ పోరాటం జరుగుతోంది. నా ఆలోచన ప్రకారం మొదటి 3 రోజులు పక్కా ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. ప్రతి హీరోకి అది మామూలే, అది తప్పదు. కానీ పెద్ది మూవీకి అది చాలా ఎక్కువైంది. ఈ చిత్రానికి నెగటివిటీ చాలా ఎక్కువ. కావాలని చేసేవాళ్లు గ్యారంటీగా ఉన్నారని ఇవాళ అర్థమైంది. బిగినింగ్లో నా అంచనాలకు తగ్గట్టు సినిమా వెళ్లలేదని నేను డిసప్పాయింట్ అయ్యాను. రివ్యూలు, రియాక్షన్స్ రోజు రోజుకు పాజిటివ్గా మారుతూ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసి చాలా బాగుందని చెప్తున్నారు. అంత బాగున్నా సినిమాని బాగోలేదని ఎందుకంటున్నారని అంటున్నారు. ఇలా నిజమైన ఆడియన్స్ థియేటర్లకు రావడానికి టైం పడుతుంది. ఫస్ట్ డే రామ్ చరణ్ అభిమానులతో పాటుగా యాంటీ ఫ్యాన్స్ కూడా వస్తారు. 90% ఇండస్ట్రీ వాళ్ళు, బయటి వాళ్ళు సినిమా పోవాలని కోరుకునే వాళ్ళు వస్తారు. కొందరు నెగటివ్ మైండ్తో, మరికొందరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. మన విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. ఇలాంటి సినిమాలకు ఆ రెండింటినీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. పెద్ది హీరో 50 మందిని కొడితే విజిల్స్, క్లాప్స్ పడే కమర్షియల్ సినిమా కాదు. ఇది ఫీల్ అయ్యే సినిమా. ఆ ఫీలింగ్ బయటికి రావడానికి 3 రోజులు టైం పట్టిందని జగపతి బాబు చెప్పుకొచ్చారు.